తెలివితో నిన్ను దోచుకుంటారు. ముఖములేని దొంగలున్నారు, తెలివితో నిన్ను దోచుకుంటారు. కష్టపడ్డని పైసలు అన్ని కాన రాకుండా చేస్తారు తమ్మి. కష్టపడ్డని పైసలు అన్ని కాన రాకుండా చేస్తాడు తమ్మి. చుట్టూ ఉన్నోళ్ళకి చెప్పు, తెలియకుండా దోచేస్తానని చెప్పు. చుట్టూ ఉన్నోళ్ళకి చెప్పు, తెలియకుండా దోచేస్తానని చెప్పు. పరుగులెందుకే సోదరి, ఆగి తెలుసుకో సోదరా. ఆపు 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 ఆపు. డప్పు ఆపు. సార్ చెప్పండి. ఏంది ఇది? మేము పిరామల్ ఫైనాన్స్ నుంచి వచ్చాం సార్. ఎక్కడి నుంచి? పిరామల్ ఫైనాన్స్. పిరామల్ ఫైనాన్స్. అవును సార్. దేనికి? ఇప్పుడు ఆన్లైన్ లో జరిగే సైబర్ క్రైమ్ల పట్ల జనాల మధ్యలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము. ఓహో, పిరామల్ ఫైనాన్స్ నుంచి సైబర్ మోసాల పట్ల జనాలకి అవగాహన కలిగించడానికి మీరు వచ్చారు. అవును సార్. ఇంతకీ సైబర్ మోసాలు అంటే ఏంటో మీకు తెలుసా? వెనకట గుర్రాల మీద బందిపోటు దొంగలు వచ్చేటోళ్ళు. వాళ్ళు మనని భయపెట్టించి బెదిరించి కత్తి చూపించి మన తాన బంగారం అంతా దోసుకుపోయేటోళ్ళు. ఇప్పుడు ఇది డిజిటల్ కాలం కదా, వీళ్ళు కనబడరు. మన ఫోన్కి ఓటీపీ పంపించుడో లేకపోతే లింకు పంపించడో చేస్తారు. పొరపాటున ఇట్లాంటివి ఏమన్నా మనం లింకు నొక్కినాం అనుకో, మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న పైసలంతా పోతాయి. సో జాగ్రత్త. అయినా మీరు ఈ పాటలేనా ఏమైనా చెప్పనీకి వచ్చిరా? లేదు సార్, ఈ సైబర్ క్రైమ్ నేరాలను ఎలా జరుగుతున్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చేసి చూపిస్తాం. అవునా? మరి కానీ హలో మేడం, నేను కొరియర్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాను. మీ నేమ్ మీద ఒక పార్సల్ వచ్చింది మేడం. ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ ఏంటి? హలో సార్, ఏం మాట్లాడుతున్నారు? పార్సల్ ఏంటి, డ్రగ్స్ ఏంటి? అసలు ఎవరికి కాల్ చేస్తారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేడం, మేము సరిగ్గానే కాల్ చేసాం. సరే, ఒక పని చేయండి, మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే పోలీస్ అధికారులు, సిబిఐ అధికారులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. సార్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. మేడం, మీరు ఈ కేసు నుండి బయటపడాలంటే కొంత డబ్బు కట్టాలి, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్టా? దీన్నే డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటారు. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ స్కామ్ల పట్ల జాగ్రత్త వహించండి, లేకపోతే మీ అకౌంట్లో డబ్బులకు చెప్పుకోండి. బాయ్ బాయ్. సిబిఐ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎప్పుడు మీకు ఇలాంటి బెదిరింపు కాల్స్ కానీ డబ్బులు మిమ్మల్ని అడగరు. పొరపాటున ఇట్లాంటివి ఏమైనా కాల్స్ వస్తే దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. సో ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఏమాత్రం భయపడకుండా వెంటనే 1930కి కాల్ చేయండి. అరే వా, ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు డబుల్ ట్రిపుల్. ఎలా? చూసావా, ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ త్రూ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు ఇచ్చే సూచనలు సలహాల మేరకు మనం కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు 3 రెట్లు 5 రెట్లు అయితే చెప్తున్నారా? 3 రెట్లు 5 రెట్లు కాదమ్మి, ఇదంతా పెద్ద స్కామ్. చెక్ చేయకుండా ఏ యాప్ని డౌన్లోడ్ చేయకండి. ఫేక్ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దాని తర్వాత మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కాజేస్తారు. సో బీ అలర్ట్. ఒక్క షేర్ మార్కెటే కాదు, ఇలాంటి డబ్బులపై హామీలు ఇచ్చే ఏ యాప్ అయినా సరే అస్సలు నమ్మకండి. ఓన్లీ సెబీ ద్వారా సర్టిఫైడ్ ఉన్న యాప్స్ని మాత్రమే నమ్మండి. అబ్బా, ఎంత అందమైన అమ్మాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. అలా నీకు పెట్టింది ఈ అమ్మాయి నాకు పెట్టింది. యాక్సెప్ట్ చేద్దామే. వీడియో కాల్ చేస్తుంది. ఎత్తుదా ఏమా? ఎత్తుదా? ఎత్తేద్దాం. ఇలాగే అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి మిమ్మల్ని మాయ చేస్తారు. వాళ్ళ మాటలతో మంత్రం వేస్తారు. అలా మిమ్మల్ని న్యూడ్ కాల్స్ వైపు లొంగ తీసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇలాంటి సెక్స్టార్షన్ స్కామ్స్తోని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా యాప్ల్లో అందమైన అమ్మాయి ఫోటో డీపీగా పెట్టి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. పొరపాటున మీరు యాక్సెప్ట్ చేస్తే అది న్యూడ్ వీడియో కాల్ దాకా వెళ్తుంది. ఆ వీడియో కాల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. సో బీ అలర్ట్, జాగ్రత్త. హలో మేడం. హలో,
మేడం మీరు జస్ట్ ఇప్పుడే ఆన్లైన్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ పర్చేజ్ చేశారు కదా, అవునండి. కంగ్రాచులేషన్స్ మేడం. మీకు లక్కీ డ్రాలో 25 lakhs రూపీస్ మిరుమిట్లు గొలిపే కార్ మీకు గెలుచుకున్నారు. వావ్, నిజంగా? ఎస్ మేడం. దీనికి మీరు ఫార్మాలిటీ కోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు చిన్న ఫీజు పే చేయాల్సి ఉంటుంది మేడం. ఓహో, ఎంత సార్? జస్ట్ 3 lakh రూపీస్ మేడం, అంతే. జస్ట్ 3 lakhs? ఓకే సార్, అలా అయితే నా డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు కార్ ఇస్తారు కదా? అయ్యో తప్పకుండా మ్యామ్, షూర్గా. ఓకే సార్, అలా అయితే ఇప్పుడే పే చేస్తాను. అది కారు కాదమ్మా, వాళ్ళు మీ కళ్ళల్లో చల్లుతున్నారు కారం. ఇదంతా పెద్ద స్కామ్. 2000కి 3000కి మనం కొన్న డ్రెస్కి 20 లక్షల కారు ఎలా వస్తుంది చెప్పండి? ఇలాంటివి నమ్మకండి. మీ ఆన్లైన్ షాపింగ్ డేటాతో వాళ్ళు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మీతో స్కామ్ చేస్తున్నారు. దయచేసి జాగ్రత్త. బట్టలు కొంటే కార్లు, బనియన్లు కొంటే బైక్లు ఇస్తామంటే ఇలాంటి కాల్స్ని అస్సలు నమ్మకండి. ఇదంతా ఫేక్. లేకపోతే వీళ్ళు మీ ప్రైవసీతో పాటు మీ అకౌంట్లో డబ్బులను కూడా ఖాళీ చేసేస్తారు. ఏ చూసావా, లేటెస్ట్ మొబైల్ చీప్గా మెత్తున్నారు, తీసుకుందామా? నంబర్ ఇచ్చాడుగా, కాల్ చేద్దాం. హలో హలో, అన్నా, ఇది లేటెస్ట్ మొబైల్ తక్కువగా మెత్తున్నారు, మీరేనా? నేనే సార్, నేనే. అదే ఆ మొబైల్ ఏంటి అంత తక్కువగా మెత్తున్నారు? ఏం లేదు సార్, నాకు కొంచెం ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమై తక్కువ కమ్మేస్తున్నాను సార్. ఎమర్జెన్సీ అంట. సార్ మీకు నమ్మకం లేకపోతే నా ఐడి కూడా పంపిస్తాను సార్. ఆ, ఆ. ఓకే సార్, మీకు ఈ డీల్ ఓకే అయితే నా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. అడ్వాన్స్గా కొంత అమౌంట్ దానికి పంపించండి. మీరు పంపించిన వెంటనే మొబైల్ మీ కొరియర్లో పంపిస్తాను. సరే, మీరు వేసేయండి, నేను పంపించేస్తున్నాను. ఓకే సార్. లేటెస్ట్ మొబైల్ పక్కన పెట్టు తమ్మి, నీతో వాళ్ళు లేటెస్ట్ స్కాములు చేస్తున్నారు. జాగ్రత్త. చూశారు కదా, ఇలాగే ఆన్లైన్లో తక్కువ ధరకి మీకు ప్రోడక్ట్స్ అమ్ముతామని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ ఫ్రాడ్స్ నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. మీరు వాడే ల్యాప్టాప్స్ అండ్ ఫోన్స్ని జాగ్రత్తగా వాడండి. మీరు చేసే గూగుల్ సెర్చ్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వరకు జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో 2 factor ఆథెంటికేషన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. మీ ఓటీపీస్ కానీ, పాస్వర్డ్స్ కానీ లేదా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవరితో షేర్ చేయకండి. ముఖ్యంగా తెలియని క్యూఆర్ కోడ్స్ని మాత్రం అస్సలు స్కాన్ చేయొద్దు. మీరు కొద్దిపాటి జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పొరపాటున ఈ సైబర్ మోసంలో మీరు కానీ ఉంటే మీరు ఏమాత్రం భయపడకుండా వెంటనే 1930కి కాల్ చేయండి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సహాయంగా ఉంటారు. మీ ఉద్దేశం గనక స్పష్టంగా ఉంటే పిరామల్ ఫైనాన్స్ మరియు హైదరాబాద్ పోలీస్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. మీరు గనక ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా పడితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 1930. కాల్ చేయాల్సిన నంబర్ 1930. కాల్ చేయాల్సిన నంబర్ 1930.